హలో అండి, నమస్తే. నా పేరు కస్తూరి లక్ష్మి. ఎల్పి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను డ్రమ్ స్టిక్తో పాటోలి ఎలా చేసుకోవాలో చెప్తాను. ములక్కాళ్ళ పాటోలి అనమాట. చాలా రుచిగా ఉంటుంది, చాలా తేలిక, ఈజీగా చేసుకోవచ్చు. ఒక గ్లాసులో ఒక చిన్న గ్లాసు శనగపప్పు, ఒక చిన్న గ్లాసుతో పెసరపప్పు, ఈ రెండు నానబెట్టుకుని బాగా నీళ్ళతో కడిగి నానబెట్టుకోవాలి. 2 గంటలు నానబెట్టుకోవాలి. మూత పెట్టేసి నానబెట్టుకుని తర్వాత అందులోంచి నీళ్ళన్నీ తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 4 ఎండుమిరపకాయలు. వాటర్ పొయ్యక్కర్లేదండి, నీళ్ళతో నానుతుంది కదా, అదే చాలు. అలా మూత పెట్టుకుని గ్రైండ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేయాలంటే చాలా మెత్తగా ఉండకూడదు, పొడి మరీ పప్పులుగా ఉండకూడదు. అలా చేసుకున్నాక ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని నూనె రాసుకొని కొంచెం తర్వాత అవి ఇడ్లీలాగా పెట్టేసుకుని ఉడకబెట్టుకోవాలి ఆవిరి మీద అనమాట. ఎలా అయితే ఇడ్లీలు చేసుకుంటామో అట్లా. ఉడికాక మా కుక్కర్లో పెట్టి 10 మినిట్స్ పడుతుందండి. అలా లేకపోతే మీరు మామూలుగా ఆవిరి మీద ప్లేట్లో పెట్టి నీళ్ళు వేసి అలా కూడా ఉడకబెట్టుకోవచ్చు. ఎలా అయినా ఉడకబెట్టచ్చు. నేను ఇలా ఉడకబెట్టాను. చల్లారాక చేత్తో ఇలా స్మాష్ చేసుకోవాలంటే పొడిగా అయిపోతుంది. ఇలా నొక్కితే మీరు ఒక్కొక్క ఇడ్లీ లాంటివి అవన్నీ స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారాక చేసుకోండి, అది చేయి కాలుతుంది. తర్వాత ములక్కాయలు తీసుకుని 4-5 ముక్కలుగా కట్ చేసి బాగా నీళ్ళతో కడిగేసి ఉడకబెట్టుకోవాలి. నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి. ఇలా బాయిల్ చేశాక మీకు తెలుస్తుంది పట్టుకుంటే ఉడికాయని. అట్లా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాణలు తీసుకుని 5 టేబుల్ స్పూన్ నూనె వేయండి. కొంచెం నూనె ఎక్కువ వేసినా బాగానే ఉంటుంది. చాలా అది ఫ్రై అయ్యి పప్పులది చాలా బాగుంటుంది పాటోలి. వేసాక అందులో ఆవాలు 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూను జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేయండి. ఇంగు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. బాగుంటుంది, ఇంగు కూడా వేసుకోండి. తర్వాత మీరు నలిపి ఉంచుకున్న పప్పులు ఉడకబెట్టి ఉంచుకున్నది అది వేయండి. తర్వాత డ్రమ్ స్టిక్స్ కూడా దానిలో వేయండి, ఉడికినవి అన్నీ బాగా కలుపుకోండి. అంతే. గార్నిష్ చేసుకోండి కొత్తిమీరతో, కరివేపాకుతో. మీ ములక్కాళ్ళ పాటోలి రెడీ. చాలా బాగుంటుంది డ్రమ్ స్టిక్ పాటోలి. దేంతో అయినా తినచ్చు, ఉత్తది కూడా తినేస్తారు చాలామంది, అంత బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.